హాయ్ ఫ్రెండ్స్, సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు ఒక అదిరిపోయేటటువంటి శుభవార్తనైతే చెప్పటం జరిగింది. దీనివల్ల రైతులకు చాలా లబ్ధి చేకూరటం జరుగుతుంది. సో మరి దీనివల్ల ఎట్లాంటి రైతులకు బెనిఫిట్స్ ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో మనకు గతంలో చూసుకున్నట్లయితే చాలామంది రైతులు తెలిసో తెలియకనో భూములను కొనుగోలు చేయడం కానీ అమ్మటం కానీ తెల్ల కాగితాల మీద రాసుకొని భూములను కొనడం కానీ అమ్మటం కానీ చేయటం జరిగింది. వాటిని క్రమబద్ధీకరించుకోవాలి అంటే ఇప్పుడు పట్టా చేయించుకోవాలి అని అంటే దానికి చాలా వరకు అయితే ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగింది. అయితే వాటన్నింటినీ కూడా సాదా బైనామా భూములు అంటారు వీటిని. ఈ సాదా బైనామా భూములన్నింటినీ కూడా ఇప్పుడు క్రమబద్ధీకరించి వాళ్ళకు పట్టాలు అందజేస్తాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలపటం జరిగింది. దీనికి అనుకూలంగానే ఇప్పుడు కొత్తగా చట్టాన్ని తీసుకొని వచ్చి 6వ వార్డును అనుకూలంగా మార్చి ఈ సాదా బైనామా భూములు ఏవైతే ఉన్నాయో వాటిని క్రమబద్ధీకరించి రైతులకు పట్టాలు అందజేస్తాము అని చెప్పేసి తెలపటం జరిగింది. మనకు 2014 జూన్ 2కు ముందు సాదా బైనామా ద్వారా భూములను కొనుగోలు చేసి సాదా బైనామాకు అప్లికేషన్ చేసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క అప్లికేషన్లను పరిశీలించి వాళ్ళ భూములను క్రమబద్ధీకరించి పట్టాలు అందజేస్తాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు తెలపటం జరిగింది. సో దీని ద్వారా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి సాదా బైనామా రైతులకైతే వాళ్ళ యొక్క భూములు క్రమబద్ధీకరించబడి వాళ్ళకు పట్టాలైతే రావటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్త వారు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సాదా బైనామా మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి అనేది వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.